రాజకీయంగా పరిణితి సాధించారు అని అంటారు. ఆయన రాజకీయం నాటికి నేటికి చాలా తేడా ఉందని దగ్గరుండి చూసిన వారు చెబుతారు. యువకుడిగా రాజకీయ ప్రవేశం చేసిన రాహుల్ ఇప్పుడు 56 నిండిన పరిపక్వమైన మనిషిగా తాజా పుట్టినరోజుని జరుపుకున్నారు. గతంలో ప్రతి దానిని సైలెంట్ తీసుకునే రాహుల్ ఇప్పుడు మాత్రం అన్ని ఆలోచించి మరి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. విపక్షంలో ఉండడం ఆయనకు శిక్ష కాదు, రాజకీయంగా అతిపెద్ద శిక్షానాలయంగా మారింది అనడానికి ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇక తమిళనాడులో డిఎంకే పార్టీ బలంగా ఉందని పొత్తులు పెట్టుకుని 2.5 దశాబ్దాలుగా కలిసి పనిచేసింది కాంగ్రెస్. అయితే గత నెలలో టీవీకి అతిపెద్ద పార్టీగా అవతరించడంతో సీట్లు తక్కువగా పడితే కాంగ్రెస్ చేతులు కలిపి సర్కారును ఏర్పాటు మార్గం సుమగం చేసింది. ఇది రాహుల్ తీసుకున్న గ్రేట్ మూవ్ అని అంతా అన్నారు. అయితే అదే సమయంలో డిఎంకే మాత్రం దూరం జరిగింది. కాంగ్రెస్ మోసం చేసింది అంటూ విమర్శించింది. ఇండియా కూటమి నుంచి వేరుగా చూడాలి అని స్పీకర్ కి లేఖ రాసింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి కూడా డుమ్మా కొట్టింది. అంతటితో ఆగిందా అది? లేదు. డిఎంకే అధికార పత్రిక మురాసోలీలో రాహుల్ గాంధీని పరిపక్వత లేదని కూడా విమర్శించింది. ఇవన్నీ ఇలా ఉండగా రాహుల్ గాంధీ బర్త్డే వచ్చింది. దానికి స్టాలిన్ గ్రీట్ చేస్తే థ్యాంక్ యూ అని రెస్పాండ్ అయిన రాహుల్ గాంధీ కలిసి సాగుదామని చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా వైరల్ గా మారుతుంది. డిఎంకే అయితే దూరం జరిగింది. రాహుల్ గాంధీ మీద నిప్పులు జరుగుతుంది. అయినా సరే రాహుల్ మాత్రం స్టాలిన్ తన దోస్త్ అని అంటున్నారు. కలిసి పోరాడదామని కూడా పిలుపునిస్తున్నారు. భారతదేశం అనే భావనను, రాజ్యాంగాన్ని, సమైక్య వ్యవస్థను పరిరక్షించాలనే ఉమ్మడి సంకల్పమే మనకు మార్గదర్శకం. ఇందులో విజయం సాధించే వరకు కలిసి పోరాడదాం అని రాహుల్ గాంధీ ఆహ్వానించడమే అసలైన కొసమెరుపు అని అంటున్నారు. ఒక వైపుగా చూస్తే ఇండియా కూటమికి దూరంగా జరిగిన స్టాలిన్ ను ఎన్డీఏ మరోవైపు కన్నుగీటింది. తమతో కలవాలని పరోక్ష సంకేతాలు పంపిస్తుందని అంటున్నారు. అంతేకాదు ఎన్డీఏలో డిఎంకే వస్తే ఇండియా కూటమికి మరింత వీక్ అవుతుందని కూడా ఎత్తుగడలు వేస్తుంది. ఈ కీలక సమయంలో డిఎంకే కాంగ్రెస్ మరి ఇక కలిసేది ఉండదు అని కూడా అంతా భావిస్తున్న వేళ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ మాత్రం ఆసక్తిని పెంచగలిగేలా ఉంది అని అంటున్నారు. పైగా రాహుల్ రాజకీయ పరిణితిని అది చాటుకుంటుంది అని అంటున్నారు. రాహుల్ అయితే తనను గట్టిగా విమర్శిస్తున్న డిఎంకేని పట్టించుకోరు అనే అంతా అనుకుంటున్నారు. రాహుల్ గాంధీ అలాంటి మనస్తత్వంతోనే ఉంటారు అని కూడా భావించేవారు ఉన్నారు. కానీ దానిని భిన్నంగా ఆయన ఈ రకమైన ట్వీట్ చేశారు అంటే రాహుల్ నాయకుడిగా మరో మెట్టు ఎక్కినట్లే అంటున్నారు. 2029కి ఇంకా 3 ఏళ్ల దాకా సమయం ఉంది. రాహుల్ కొత్త మిత్రులనే కాదు, పాత మిత్రులను చేయని కూడా విడవకుండా ముందుకు సాగితే దిశ రాజకీయాల్లో కూడా కీలకమైన పరిణామాలనే చోటు చేసుకుంటాయని అంటున్నారు.